తెలుగు కేవలం భాష కాదని మన జీవన విధానమని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మాతృభాష విశిష్టతను మనం పిల్లలకు చెప్పాలని సూచించారు. పల్లెల్లో కూడా ఇప్పుడు తెలుగు కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కార్యక్రమంలో అయ్యన్న ప్రసంగించారు. తెలుగు సంప్రదాయాలకు, తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే, జాబెల్లి రావే అని చిన్నపిల్లలకు భోజనం పెట్టేవారు. మరి ఈవేళ అమ్మ చందమామ పాటలు లేవు, పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. మనం అందరం కలిసి పూర్వ వైభవం మా తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అలాగే మా గురువు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి రెండు మాటలు మాట్లాడి ముగిస్తానండి. ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగుని రాష్ట్ర విదేశాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అతను మాట్లాడేవారు, తెలుగువాడి ఆత్మ గౌరవం అనేవారు. నేను అతని దగ్గర పనిచేశాను కాబట్టి తెలిసి నాకు ఆత్మగౌరవం నిలబడాలంటే తెలుగు భాష నిలబడాలని చెప్పి మాట్లాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు 10th ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమే కాదనలేదు. కానీ మన మాతృభాషను మర్చిపోతారండి. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయేట్టే కదా. ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ 3 రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి. దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేయడానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి.